ఖమ్మం నగర ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులకు విజ్ఞప్తి. సోదరులారా, ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్‌లో 303, 304 సర్వే నంబర్‌లలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అర్బన్ ఎంఆర్ఓ ద్వారా టైలర్స్‌కి 100 పట్టాలు ఇప్పించడం జరిగింది. అటు పిమ్మట అదే అమృతం లక్ష్యానికి సంబంధించిన పద్మశాలీలకు సంబంధించి ఇంకా 88 పట్టాలు ఇప్పించడం జరిగింది. ఈ 88 పట్టాలు కూడా దాంట్లో చేరిన తర్వాత మొత్తం 188 అయినాయి. అయితే ఆ పట్టాలకు సంబంధించినంత వరకు వాటరు, కరెంటు, రోడ్ సౌకర్యం లేకపోవడం వల్ల 2022 వరకు కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. ఇటీవల కాలంలో ఖమ్మం చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయింది. 3, 4 వెంచర్‌లు పడ్డాయి. సాయిబాబా గుడి కట్టడం జరిగింది. తర్వాత వియాన్ స్కూలు, ఎస్‌వీఎం స్కూలు ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది బాగా పెరిగిపోయింది. ప్లాట్‌ల రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. అయితే ఈ రేట్లు ఎక్కువ అవ్వటం వల్ల కబ్జాలు కూడా ఎక్కువవుతున్నాయి కాబట్టి లబ్ధిదారులు భయపడి వారికిచ్చిన ప్లాట్‌లలో 30 ఇండ్లు 80 బేస్ మట్టాలు అనేటివి కట్టుకోవడం జరిగింది. అవి రేకులేసి చేజికొచ్చిన తర్వాత ఈ అమృతం లక్ష్యానికి సంబంధించిన వాడి తమ్ముడు ఎవడైతే ఉన్నాడో అమృతం సీన్ అనేవాడు అర్ధరాత్రి వచ్చేసి ఆ ఇండ్లు మొత్తం కూలగొట్టడం జరిగింది. కూలగొట్టిన వెంటనే కూలగొట్టినోడే 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది. అప్పుడు ఆ రోజు ఇదే పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన ఒకాయన ఆ అజయ్ కుమార్ గారిని అడ్డం పెట్టుకొని ఆ కూలగొట్టిన అతన్ని లోపల వేయకుండా అడ్డం పడడం జరిగింది. అటు తర్వాత ఈ ఈ కొయ్యి అదే దాంట్లో ప్లాట్లు పొందినటువంటి రచ్చరామారావు, నరసింహారావు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేసి, "ఇట్లా మేము 30 ఇండ్లు 80 బేస్ మట్టలు కడితే కూల్చేస్తున్నారు. మాకేం న్యాయం జరగట్లేదని" చెప్పినప్పుడు, "ఈ పట్టాలు నేను ఇప్పించినయి కాదు కదా!" అని చెప్పినప్పుడు, "మేము కూడా వాళ్ళ దాంట్లో జాయిన్ అయినాం. వాళ్ళు మేమంతా కలిసే ఉన్నాం. మీరు రిప్రజెంటేషన్ చేయండి" అన్నప్పుడు నేను 2024 డిసెంబర్ 15 గాంధీ పార్క్‌లో మీటింగ్ ఏర్పాటు చేశా. చేసి 16థ్ రోజు ఇదే ఖమ్మం జిల్లా కలెక్టర్‌ని కలవడం కోసం అందరికంటే ఎర్లీగా కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళిపోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఈ రచ్చ రామారావు, నరసింహారావు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేసి, "కలెక్టర్ గారు వెళ్ళిపోతారు తొందరగా కలుద్దాం" అని చెప్పినప్పుడు వీళ్ళు వాంటెడ్‌లీ కలెక్టర్ గారు వెళ్ళిపోయే వరకు కూడా టైమ్ పాస్ చేశారు. కలెక్టర్ గారిని కలవలేదు. జేసీ మేడం గారిని కలిసాం. జేసీ మేడం గారి కాడ నుంచి ఆర్డీఓ దగ్గరికొచ్చింది. ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ దగ్గరికొచ్చింది. ఆ తర్వాత 16థ్ రోజు ఖమ్మం పోలీస్ కమిషనర్ గారు కలిసి 30 ఇండ్లు 80 బేస్ మట్టాలు కూల్చిన విషయం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, స్వయంగా సునీల్ దత్ కమిషనర్ గారు ఏసీపీ గారికి ఎండార్స్‌మెంట్ చేశారు. ఏసీపీ గారు సీఐకి చెప్తే సీఐ పట్టించుకోలేదు. ఆ తర్వాత మేము ఇట్లా తిరుగుతున్న క్రమంలో విషయం ఈ ఆర్డీఓ గారు ఒకసారి పర్సనల్‌గా చెప్పినప్పుడు ఆ ఆర్ఐ సాయి నరేష్ వచ్చేసి రిపోర్ట్ ఇస్తున్నట్టు దరిదాపు 6 నెలలు తిప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మా దగ్గర ఇంకో రిప్రజెంటేషన్ 7/10/2025లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇదే క్రమంలో తిరుగుతున్న క్రమంలో అదే సర్వే నంబర్‌లో కళావతి అనేటామెకు ఒక ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఆ ఇల్లు వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు గొలగొట్టారమ్మ మరి నీ ఇల్లు కడితే అది కూడా గొలగొడతారేమో అని చెప్పినప్పుడు, నాకు నీరజ్ గారు తెలుసని చెప్పేసి ఆమె కట్టుకున్నది. దాన్ని కూడా కూలగొట్టాడు వాడు. కూలగొట్టిన తర్వాత దాని విషయంలో మేము కూడా ఎంఆర్ఓ కంప్లెయింట్ చేసినాం. సీఐకి కంప్లెయింట్ చేసినాం. సీఐ ఎంతసేపటికి కూడా సీసీ ఫుటేజ్ లేవు, కాల్ రికార్డ్ లేదు, ఐ విట్‌నెస్ లేదని చెప్పేసి ఎందుకు అలా చెప్తున్నాడంటే ఈ అధికార పార్టీకి సంబంధించిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అందులో చేరి మళ్ళీ సీఐని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి కూలగొట్టిన వాడిని లోపలేయకుండా అడ్డం పడడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ పద్మశాలికి సంబంధించిన వాళ్ళు మొత్తం 90% ఉన్నారు. మిగిలిన వాళ్ళు 10% ఉన్నారు. ఈ 90%లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎంపైర్ సీన్ అయితేంది, రచ్చ రామారావు అయితేంది, నరసింహారావు, సుశీల, కళావతి ఇట్లాంటి వాళ్ళంతా పోగై కూలగొట్టినోడితో కుమ్మక్కై కట్టిన ప్రతిది కూడా వాడు కూలగొడుతున్నాడు. ఎవడు కట్టుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎవడి ప్లాట్‌ని వాడు అమ్ముకునే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇంకోటేం చేశారు అసలు రిపోర్ట్ రాకుండా కూడా అడుగడుగునా వచ్చేసి అడ్డం పడ్డారు. రిపోర్ట్ రాకుండా చేశారు. రా అడ్డం పడ్డ రిపోర్ట్ రాకుండా చేసిన తర్వాత నేనొచ్చేసి ఈ దయాకర్ రెడ్డి గారి దగ్గరికి ఒక దొంగలాగా పోయి పర్మిషన్ తీసుకొనొచ్చి 20 మంది తీసుకపోతే దయాకర్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. సీఐ లెటర్ ఇచ్చాడు. సీఐ లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకొచ్చేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చా. ఎంఆర్ఓ గారు ఎండార్స్‌మెంట్ చేసి డీటీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్పిచ్చారు. డీటీ గారు దానికి ఎంక్వైరీ చేయకుండా పక్కన పెట్టేయడం జరిగింది. ఆ తర్వాత విషయం అనేది తేలినప్పుడు ఏం చేశానంటే నేను ఇటు ఈ ఇటు అడ్డం వస్తున్నాడు. ఇటు తర్వాత అటు పక్కన దయాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తాను కూడా అది కూడా అడ్డం వచ్చారు. రెండేపులా కూడా 2 క్యాంప్ ఆఫీసుల నుంచి కూడా నన్ను మూసి పారేశారు. ఇటు తుమ్మల గారికి తుమ్మల క్యాంప్ ఆఫీస్ నుంచి బెదిరించారు. ఇటు నుంచి దయాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి అటు కూడా దయాకర్ రెడ్డి గారిని కూడా మూసేసి ఈ విషయం తేలకుండా చేసిన తర్వాత నేనొచ్చేసి స్వయంగా మన ఖమ్మం అడిషనల్ కలెక్టర్ గారికి ఒక వీడియో తయారు చేసి పెట్టి, "సార్ మాకు ఇట్లా పట్టాలు 1999లో ఇచ్చారు. ఇట్లా అయింది ఇన్ని సార్లు కూలగొట్టారు. రెవెన్యూ‌లు పోలీసోళ్ళ రెవెన్యూల మీద చెప్తున్నారు. 188 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. మీరు దయచేసి ఈ విషయాన్ని పరిశీలించి మాకు రిపోర్ట్ ఇప్పించి ఈ 188 కుటుంబాలు మీకు జీవితకాలం రుణపడి ఉంటదని" చెప్పేసి మేము ఆయన గారికి పెట్టినప్పుడు ఆ వీడియో అనేది అడిషనల్ కలెక్టర్ గారు చూశారు. అదే వీడియోని తీసుకొచ్చేసి ఆర్ఐకి అప్‌లోడ్ చేశాం. తర్వాత ఎంఆర్ఓకి అప్‌లోడ్ చేసినాం. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆర్ఐ రిపోర్ట్ రాశాడు. తర్వాత డీటీ గారు కూడా రిపోర్ట్ రాయడం జరిగింది. అయితే ఆ రిపోర్టు ఇందిరమ్మ ఇల్లు కూల్చిన విషయంలో ఎంక్వైరీకి వస్తున్నారని చెప్పినప్పుడు ఆ కళావతి అంటే రాలేదు. తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ సుశీల అనే అంగన్వాడీ టీచర్ సపోర్ట్ తోటి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వెళ్ళిపోయిన దాని విషయంలో ఈ రామారావు గాని, నరసింహారావు గాని వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు. అయితే శ్రీనివాస్ నగర్ అనే ప్లాట్‌లు అనే ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్‌లో మేము జేసీ గారి వీడియో పెట్టినా రాలేదు. తర్వాత ఐటీడీఏ పీఓ గారి వీడియో పెట్టినా రాలేదు.
మేము మీటింగ్ పెడుతున్న వీడియో పెట్టిన ఏ వీడియో కూడా రాకుండా మొత్తం అన్ని విషయాన్ని బయటికి ఎక్స్‌పోజ్ కాకుండా చాలా గుట్టు చప్పుడుగా మొత్తంగా ఈ 188 పట్టాలకు సంబంధించిన 6 ఎకరాల భూమి అయితే ఉందో దాన్ని కబ్జా చేయాలని ముందు చూపుతోటి వీళ్ళు చాలా ఇది చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత నేనొచ్చేసి ఏం చేసిందంటే మా మిత్రుడు జూబ్లీ క్లబ్ చైర్మన్ ఆయన గారికి ఫోన్ చేసి ఇట్లా మాకు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము దాన్ని ఇద్దామని చెప్పేసి ఇది చేసినప్పుడు నేను ఇదే నరసింహారావుకి ఫోన్ చేసి ఏమైనా నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి దండలు, చాలాలు తీసుకొచ్చుకోండి. ఆ క్లబ్ నేను ఫ్రీగా బుక్ చేసిన. దాంట్లో చీఫ్ గెస్ట్‌గా ఎంఆర్ఓ గారిని పిలిచి మీకు రెవెన్యూలో ఇచ్చిన క్లియరెన్స్ ఇచ్చేస్తా అని చెప్పినప్పుడు దానికి వాళ్ళెవరు ఇష్టపడలేదు. అది ఇష్టపడకపోగా అదే రోజు ఏం చేశారు 28 టైలర్స్ డే రోజు నేను మీటింగ్ పెట్టేసి ఎంఆర్ఓ ఇచ్చిన క్లియరెన్స్ ఇద్దామని ట్రై చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఇదే ఎంపైర్ సీన్ అనే అతను కమర్‌తప్ మురళిని చీఫ్ గెస్ట్‌గా పిలిచి టైలర్స్ డే అనేది పెట్టేసి ఈ జనాలను అటు రాకుండా చేయడం జరిగింది. వాస్తవంగా ఎంపైర్ సీన్ కూడా మేము ఇప్పించిన ప్లాట్‌లే. వాస్తవంగా ఆయన ఏం చేయాలంటే నేను క్లియరెన్స్ పట్టుకొచ్చినప్పుడు ఆయన నాకు కోఆపరేట్ చేయాల. చేయకుండా పోటీ మీటింగ్ పెట్టాడు. అంటే విషయం ఏంటంటే అక్కడ ఈ ఎంపైర్ సీన్ పద్మశాలి, రచ్చ రామారావు పద్మశాలి, నరసింహారావు పద్మశాలి ఇంకా మిగిలిన వాళ్ళంతా 90% వాళ్ళే ఉన్నారు. మిగిలిన 10% వేరే వాళ్ళున్నారు. ఇట్లా వీళ్ళంతా కలిసి దాన్ని రియల్ ఎస్టేట్‌లతో కుమ్మక్కై మొత్తం దానికి సంబంధించిన 6 ఎకరాలు కూడా అమ్ముకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ఇల్లు కట్టే ఆలోచన లేరు. దాదాపు 1999లో ప్లాట్లు ఇప్పిస్తే ఇప్పటికి 27 ఇయర్స్ అయింది ఆ ప్లాట్లు ఇచ్చి. ఇప్పటివరకు ఏ నిర్మాణం లేదు, ఏం లేదు. 27 సంవత్సరాల తర్వాత రెవెన్యూ క్లియరెన్స్ ఇవ్వడం అనేది అది ఎక్కడ సాధ్యపడే విషయం కాదు. పాపం ఆయన గారు మహానుభావుడు. ఆయన అడిషనల్ కలెక్టర్ గారి వల్లనే అది క్లియరెన్స్ వచ్చింది. తర్వాత ఇదే విషయంలో అంగన్వాడీ టీచర్ ఒక ఎఫ్ఐఆర్ ఎత్తకపోయి తర్వాత క్లియరెన్స్ ఎత్తకపోయిందనే విషయంలో మేము కంప్లెయింట్ చేస్తే ఐటీడీఓ పీఓ గారు కూడా సుశీల్‌ని మందులు ఇచ్చాడు. ఇట్లా ఐటీడీఓ పీఓ గారు సహకరించాడు. అడిషనల్ కలెక్టర్ గారు సహకరించాడు. ఇట్లా ఇంత సహకారం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకునే ఆలోచన లేకుండా ఎంతసేపటికి అవి అమ్ముకుందాం అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని అనేది బయటికి ఎక్స్‌పోజ్ కాకుండా చేస్తున్నారు కాబట్టి మిత్రులంతా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పటికైనా మీకు క్లియరెన్స్ వచ్చినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే కూడా అన్ని కూలగొడుతున్నారు కాబట్టి మళ్ళీ కడితే మళ్ళీ కూలగొడతారని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలా. ఎందుకంటే ఇది ఇంతకు సీఐని బెదిరించారు, ఎంఆర్ఓని బెదిరించారు, డిప్యూటీ ఎంఆర్ఓని బెదిరించారు. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి కమిషనర్ గారు ఏమైనా దీంట్లో జోక్యం చేసుకొని ఈ కూలగొట్టిన వాడిని, కూలగొట్టినోడిని సహకరించిన వాళ్ళని మిగిలిన వాళ్ళందరినీ కూడా విచారించాలా. ఇంకోటి దుర్మార్గం ఏంటంటే పక్కనే ప్రొక్లైన్ పెట్టుకుంటాడు. వాడు 30 ఇండ్లు 80 వేస్ట్ మెటీరియల్ కూలగొట్టినోడు ఇదే ఇందిరమ్మ ఇళ్ళగొట్టిన కళావతి దగ్గరికి వచ్చేసి డబ్బులిస్తే ఎక్కడైనా కూలగొడతా, ఎక్కడికి ఎవరిదైనా కూలగొడతా అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ కళావతి అనే ఆమె ఏం స్పందించలేదు. ఖచ్చితంగా ఆ ప్రొక్లైనోడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి విచారణ ఇప్పుడు వీళ్ళని నరసింహారావుని, రామారావుని, సుశీలని, కళావతిని, ఎంపైర్ సీన్‌ని ఇంకో విషయం మీకు చెప్పలేదు నేను. ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ సంక్షేమ సంఘం టౌన్ సెక్రటరీ ఆయన వరప్రసాద్ ఆయన వచ్చి ఏం చేసిండు నాకు ఫోన్ చేసేసి మీరు దొంగలని మాట్లాడుతున్నారు. మేము ఎట్లా దొంగలం అని చెప్పి దాదాపు అరగంట సేపు నన్ను సతాయించాడు ఫోన్ చేసి. నాకు 68 సంవత్సరాలు. ఆ నైట్ నాకు బీపీ పెరిగి నేను హాస్పిటల్‌కి వెళ్ళిపోయాను. చాలా ఇబ్బంది పెట్టారు, తిట్టారు. కాబట్టి విషయం ఏంటంటే ఇతను ఏదైతే రికార్డ్ చేసిన దాన్ని ఇదే ఎంపైర్ సీన్ అనే అతను గ్రూప్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ 2 గ్రూప్‌లలో అప్‌లోడ్ చేశాడు. విషయం ఏంటంటే నాకు సహకరించకపోగా నన్ను తిట్టారు, వేధించారు, ఇది చేశారు. తర్వాత మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేయాలని చూస్తారు కాబట్టి దయచేసి పోలీస్ కమిషనర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ శ్రీనివాస్ నగర్ ప్లాట్‌లకు సంబంధించిన శ్రీనివాస్ నగర్ ప్లాట్స్ గ్రూప్ వాళ్ళని విచారించాలి. శ్రీనివాస్ నగర్ టైలర్స్ గ్రూప్ వాళ్ళని కూడా విచారించాలి. ఎవరిని విచారించాలి? ఎంపైర్ శ్రీను, రచ్చ రామారావు, నరసింహారావు, సుశీల, కళావతి. ఈ కళావతిని ఎంక్వైరీ చేస్తే ప్రొక్లైనోడ్ విషయం బయటకొస్తది. ముఖ్యంగా అమృతం సీన్ అనే వాడిని తక్షణమే వాడిని లోపలేస్తేనే తప్ప అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. లేకపోతే ఈ విషయం ఏంటంటే 188 పట్టాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది 6 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతది. యాక్చువల్‌గా నేను 27 సంవత్సరాల తర్వాత క్లియరెన్స్ పట్టుకొచ్చినప్పుడు నా ద్వారానే 6 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుందనేది నాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు తక్షణమే పోలీస్ కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి. వాళ్ళను అమృతం సీన్‌ను వాడికి సహకరించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళతోటి బైండ్ ఓవర్ చేసుకొని ఇన్ ఫ్యూచర్‌లో ఎవరి ఇల్లు కట్టినా ఏం కూలినా దానికి మీరే బాధ్యులు అని చెప్పేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటే తప్ప ఇక్కడ మా సమస్య పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మాకు అడిషనల్ కలెక్టర్ గారు న్యాయం చేశాడు. ఐటీడీఓ పీఓ గారు కూడా న్యాయం చేశారు. మీరు పోలీస్ కమిషనర్‌గా మీరు కూడా దీంట్లో జోక్యం చేసుకొని మా శ్రీనివాస్ నగర్‌లో నిజమైన లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం మీరు జోక్యం చేసుకొని మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి టైలరింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు ఆవుల నాగేశ్వరరావు మీకు తెలియజేస్తున్నాడు. నమస్తే.